బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా మహిళలకు బంగారం మీద మక్కువ ఎక్కువే. కానీ ఇప్పుడు బంగారం ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. బంగారం కొనాలంటేనే అమ్మో అనేలా చేస్తున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ కొందరు మాత్రం పొత్తిడి మీద ఇష్టంతో బంగారాన్ని కొంటూనే ఉంటారు. అయితే బంగారం కొనేటప్పుడు దాని స్వచ్ఛతను తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు మీరు కొంటున్న బంగారం నిజమైనదా లేక నకిలీదా అని తెలుసుకోవడం ముఖ్యం. బంగారం స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బంగారం కొనాలనుకున్నా లేదా వివిధ కారణాల వల్ల తాకట్టు పెట్టాలనుకున్నా కూడా దాని స్వచ్ఛతను పరీక్షించాల్సి ఉంటుంది. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది. లక్షలు విలువ చేసే బంగారం నిజమైనదో కాదో తెలుసుకోవడం ప్రధానం. బ్యాంకుల్లో లేదా నగదు కంపెనీల్లో వివిధ రకాలుగా బంగారాన్ని పరీక్షించి అది నిజమైనదో కాదో చూస్తుంటారు. అయితే మనం ఇంట్లో కూడా బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో లేదా శాతాల్లో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారం అని అర్థం. అలాగే మార్కెట్లో 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం కూడా ఉంటాయి. అయితే బంగారంతో నగలు తయారు చేసే ముందు వెండి లేదా రాగి కలిపి బరువైన రూపాన్ని ఇస్తారు. ఇంట్లో బంగారం ప్యూరిటీ చెక్ చేయాలంటే ముందుగా బంగారంపై BIS హాల్ మార్క్ ఉందో లేదో చూసుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చే సర్టిఫికేట్స్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. BIS హాల్ మార్కు ఉంటే నిజమైన బంగారం అని అర్థం. అలాగే హాల్ మార్కులు 5 రకాలుంటాయి. BIS లోగో, స్వచ్ఛత, హాల్ మార్కింగ్ సంవత్సరం, అప్రైజర్ మార్క్, ఆభరణాల వ్యాపారి గుర్తు ఉంటాయి. మీరు కొన్న బంగారు ఆభరణాలపై హాల్ మార్కు ఉందో లేదో భూతద్దంలో పరిశీలించాలి. అలాగే సిరామిక్ ప్లేటుపై కూడా మీ బంగారం స్వచ్ఛమైనదా కాదా నిర్ధారించుకోవచ్చు. మీ వద్ద ఉన్న బంగారాన్ని సిరామిక్ ప్లేటుపై రుద్దండి. మీ బంగారం స్వచ్ఛమైనదైతే సిరామిక్ ప్లేటుపై బంగారం గీత కనిపిస్తుంది. అదే నకిలీదైతే మాత్రం నలుపు, బూడిద రంగులో ప్లేటుపై గీత కనిపిస్తుంది. అయితే సిరామిక్ ప్లేటుపై పరీక్ష చేసేటప్పుడు బంగారంపై కూడా గీతలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కొనుగోలు చేసిన బంగారం స్వచ్ఛమైనదా లేక నకిలీదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీ బంగారం స్వచ్ఛతను పరీక్ష చేయండి.